రాష్ట్ర రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో 59 లక్షల మంది రైతులున్నారు. రైతు పట్టా పాసు పుస్తకాలతో 59 లక్షల మంది రైతులుంటే ఈరోజు రాష్ట్రంలో కేవలం ఒక 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసినాం. కాబట్టి ఇలా రైతులను మోసం చేసినాం, రైతులను దగా చేసినాం. ఒక రైతు బిడ్డగా ఈరోజు 60-65% మంది ప్రజలందరూ కూడా రైతాంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఉంటే అందరినీ కూడా కేవలం కుర్చీ కొరకు, ఇలా మీ ప్రభుత్వం రావడానికి మోసం చేసిన కాబట్టే ముందు నువ్వు రైతులకు క్షమాపణ చెప్పాలి, బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అట్లనే ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే 1,64,606 మంది 1,64,600 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా 1,64,606 మంది రైతులు పట్టా పాస్ పుస్తకాలు ఉంటే నువ్వు ఇలా 3 విడతలు చేసింది ఎంత? మొదటి విడతలో 18,821 మంది రైతులు 120 కోట్లు 79 లక్షలు. రెండో విడతలో 17,647 మంది రైతులు 17,647 మంది రైతులు రూపాయలు 201,83 లక్షలు. మూడో విడతలో 19,493 మంది రైతులు 226 కోట్ల 26 లక్షలు. అంటే నువ్వు మొత్తం చేసింది 55,961 మంది రైతులకు 1,64,600 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే నువ్వు చేసింది మాత్రం 55,941 మంది రైతులు మాత్రమే. అందుకే మీరు రైతులను మోసం చేసినావు. నువ్వు కుర్చీ ఎక్కేదాకా అనేక అబద్ధాలు ఆడి అటు రైతు భరోసా చెప్పినావు, రైతు బంధు చెప్పినావు, రైతు బీమా చెప్పినావు. ఇవేమీ లేవు. నువ్వు నిజంగా ఏమైనా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద నువ్వు చేసింది 17,993 కోట్లు చేసినట్టు చెప్తున్నావు. ఈ స్టేట్మెంట్ దమ్ముందా, ధైర్యం ఉందా? అసలు ముఖ్యమంత్రి గారు నమ్ముడా నమ్మకపోకుండా కానీ నువ్వు చెప్పిన స్టేట్మెంటే 17,993 కోట్ల రూపాయలు ఇవాళ నేను 22 లక్షల మంది రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసినట్టు చెప్పింది మీరే. మరి దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈరోజు ఒక్క మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 5,000 రూపాయల చొప్పున ఎకరానికి 2 కిస్తులలో మేము 10,000 రూపాయలు వేస్తే 15,000 కోట్ల రూపాయలు ఒక రైతులకు రైతు బంధు ఒక సంవత్సరం ఇచ్చిన అమౌంట్ ఏమని ఇచ్చాం. రైతు భరోసా ఎగ్గొట్టాం. రైతు భరోసా పేరుతో 15,000 మా రైతు బంధు లెక్కతోటే సంవత్సరానికి మేము 15,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినాం. కానీ ఇలా కేవలం ఏదో అంకాలు కొట్టి ఇది దేశంలోనే ప్రపంచంలోనే చరిత్రాత్మకమైనటువంటి ఇది ఘట్టం అని చెప్తున్నాం. ఇది ఏం ఘట్టం? ఇది రైతులను నిండా ఉంచినటువంటి ఘట్టం. చరిత్రలో ఇంత పెద్ద మోసగాడు ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో నంబర్ 1 మోసం చేసేట్లో ఇంత ఆయనకు అవార్డు ఇవ్వాలంటే మరి ఇలా నోబెల్ అవార్డు ఏదో ఉంది, ఆస్కార్ అవార్డు, అది రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. అంటే నంబర్ 1 మోసగాడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద మోసం చేయడు. అందుకని ఆస్కార్ అవార్డు మన
రేవంత్ రెడ్డికే తప్పుతుంది. అందుకొరకే మేము ఏమంటున్నాం, ఈయన నువ్వు వచ్చి మోసం చేసి ఈయన ఇంకేం చెప్తున్నామంటే మా హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. సిగ్గుండాలని నువ్వు చేస్తానని అట్లంటే డిసెంబర్ 9 తారీఖు నాడే మాఫీ చేస్తాను. సరే డిసెంబర్ 9 పోయింది, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాం, చర్చిల కాడ పోయిను, మసీదుల కాడ పోయిను, మందిర్ల దగ్గర పోయి నువ్వు ఒట్టు పెట్టుకున్నావు. నేను 15వ ఆగస్టు లోపల ఎంపీ ఎన్నికల సందర్భంలో నేను 15 ఆగస్టు తారీఖు లోపలనే ఇలా 2 లక్షల రుణమాఫీ చేస్తాను చెప్పి ఏమైంది మరి ఇలా 16 ఆగస్టు. ఇలా నేను చెప్పినటువంటి ఫిగరు ఏదైతే 55,921 మంది రైతులలో ఇప్పటికే మొదటి విడత రెండో విడతలో ఏదైతే 18,000 మంది రైతులు మొదటి విడత 17,000 మంది రెండో విడత చేసినావో ఇప్పటికి ఇంకెందరో మంది రైతుల ఖాతాలలో జమ కాలే. ఆ 2 విడతల బ్యాంకుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరిగి రైతులు చెప్పులా కొట్టుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడ పోయినా వైకాల ఖాతాలు మాత్రం జమ కాలే. అదే నేను అన్నది, ఇలా 17,000 కోట్ల 17,993 కోట్ల ఈ మూడో విడతతోటి అసలు రైతుల ఖాతాలో జమ ఎంతదైతే చూడాలి. దాదాపు నాకు తెలిసి ఇప్పటికే 10,000 మంది రైతులు ఈ 2 విడతలలో పడ్డటువంటి రైతాంగాన్ని మేము స్టడీ చేస్తే, రైతుల దగ్గరికి వెళ్తే 10,000 మంది రైతులు ఇంకా ఆఫీసులో చుట్టూ ఇంకా కాలే. ఏదైతే ఆ 18,000 17,000 అంటే దగ్గర మరి 35,000-36,000 రైతుల జిల్లాలలో రాష్ట్రం మొత్తం మీద లెక్కలు తెలిస్తే 10,000 మంది రైతులు ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్నారు. వాళ్ళ ఖాతాలో జమ కాలే. మొన్న 2 విడతలు ఏం చేసిండ్రు? మొదటి విడత రుణమాఫీ కంటే ముందే వ్యవసాయ శాఖ అధికారులకు లిస్ట్ వచ్చింది. రెండో విడత మాఫీ చేసినప్పుడు వ్యవసాయ అధికారులకు లిస్ట్ వచ్చింది. మూడోసారి మాత్రం వ్యవసాయ శాఖ దగ్గర లేదు, వ్యవసాయ శాఖ అడిగినా లేదు. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా ఇప్పటి వరకు లేదు. బ్యాంకులను అడిగితే లేదు, వ్యవసాయ శాఖను అడిగితే లేదు, జిల్లా కలెక్టర్ అడిగితే లేదు, డీడీ బ్యాంక్ ఆఫీసర్ కూడా లిస్ట్ లేదు. అంటే మరి ఇది ఎవరికి మాఫీ చేసినావు, లిస్ట్ ఎవరికి వచ్చిందని అడుగుతామంటే ఇప్పుడు లిస్టు లేదంటే ఇంత దొంగతనంగా. అందుకే రేవంత్ రెడ్డి గారు మేము సవాల్ చేస్తున్నాం, మీ మంత్రులకు కానీ మీకు కానీ రైతుల సమక్షంలో వచ్చి మాట్లాడే దమ్ముందా? రైతుల దగ్గరికి వచ్చి నీ మంత్రులు కానీ పీరు కానీ రండి, ఆదిలాబాద్లో జిల్లాలో ఏ గ్రామానికి వస్తారో చెప్పండి. నువ్వు అందరికీ వేసేసినట్టున్నావు కదా, 100% రైతులు చేసిన చెప్తున్నావు కదా, ఏ ఊరికి వస్తావో చెప్పు. ఏ ఊరు పేరు తీసుకొని మీ కలెక్టర్ గారితో ఊరి పేరు చెప్పియండి, వెళ్దాం. అక్కడ రైతుల సమక్షంలో వచ్చి దమ్ముందా, మాట్లాడతావా, మాట్లాడమని చెప్తా ఉన్నాను. అందుకొరకు ఈ రకంగా రైతులను మోసం చేసినాం కాబట్టి ఒక రైతు బిడ్డనని చెప్తాం. ఇలా రైతులను మోసం చేసి ఆస్కార్ అవార్డు పొందినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా, ఏదో నువ్వు గిన్నీస్ బుక్లు ఎక్కినట్టు చరిత్రాత్మక ఘట్టమని చెప్తున్నావు కదా, నీ గత చరిత్ర 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 లక్ష లోపు ఉన్నటువంటి 1 లక్ష వరకు మేము మాఫీ చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 36,000 కోట్ల రూపాయలు మాఫీ చేసాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 36,000 కోట్లు, 1 లక్ష వరకు మాఫీ చేస్తే 36,000 కోట్లు అయింది. ఒక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా 3,600 కోట్లు, సారీ 3,600 కోట్లు. నువ్వు ఇలా రాష్ట్రం మొత్తం మీద చెప్పింది ఏంది? మొదటిసారి ముందు 39,000 కోట్లు అన్నాం, మనం 31,000 కోట్లు అన్నాం, 26,000 కోట్లు బడ్జెట్ పెట్టినాం, ఇచ్చింది మాత్రం 17,993 కోట్లు. అంటే నీ అసలు ప్రభుత్వమా ఇది? నిజంగా ఎంత సిగ్గు అనిపిస్తుందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం
క్యాబినెట్ పెట్టినప్పుడు 39,000 అంటారు మీరే, మళ్ళీ 31,000 మీరే అంటారు, 26,000 కోట్లు బడ్జెట్లో పెడతారు, 17,993 కోట్లు మాఫీ ఇస్తారు. అయిపోయింది. 3 విడతల మొత్తం రైతాంగం చేసేదో చేతులు ఎత్తేసేటట్టు. అంటే అసలు నిజంగా ప్రభుత్వం ఉన్నట్ట? అసలు ఒక ముఖ్యమంత్రి గారు, ఒక క్యాబినెట్, ఈ యంత్రాంగం అసలు దాని లెక్కలు ఉన్నాయా? ఏ లెక్కల ప్రకారంగా మీరు మాఫీ చేస్తామని చెప్పండి. నేను అడుగుతున్న ఒక్కటి, అసలు ఏ బేస్ మీద మీరు రుణమాఫీ తీసుకున్నది? ఏ కండిషన్లు, ఏం బేస్ మీద తీసుకున్నారు? ఒకటి చెప్పంటున్నాం, ముఖ్యమంత్రి గారిని కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మిగతా మంత్రులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రోజు లేస్తే కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని ఏదో బూతులు తిట్టుడు తప్ప మేము అడుగుతున్నాం, నీ క్రైటీరియా ఏంటి? నీ క్రైటీరియా ఏంటి? అసలు రుణమాఫీకి నువ్వు చేస్తాను కదా, ఎట్లా చేస్తాను? 39,000 కోట్లు చెప్పినావు, 31,000 కోట్లకి ఇట్లా అన్నావు, 26,000 కోట్లు బడ్జెట్ ఎట్లా పెట్టినావు, 17,000 కోట్లు 993 కోట్లు ఎట్లా చేసినావు? నీ క్రైటీరియా ఏంటి? అసలు మీకు ఏమైనా సిస్టమ్ ఉందా? యంత్రాంగం ఉందా? అసలు ప్రభుత్వం పనిచేస్తుందా? అసలు రైతుల విషయంలో ఏమైనా డాటా ఉందా? నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే, నువ్వు రేషన్ కార్డులు కుటుంబాల యొక్క పూర్తిగా నిర్ధారణ చేసుకోవడానికి రేషన్ కార్డు కూడా చూస్తాం అన్నావు కదా. ఇలా 2019లో పిఎం కిసాన్ యోజన కింద ఇదే ఆదిలాబాద్ జిల్లాలో 93,000 కుటుంబాలకు ఇచ్చింది. పిఎం కిసాన్ యోజన కింద 2019లో 93,000 కుటుంబాలకు ఇచ్చింది. ఆ డాటా ఉంది కదా. నీతో శాతం కాకపోతే, నీ ప్రభుత్వం అధికారులు లెక్క లేకపోతే, నీ ప్రభుత్వం యంత్రాంగంలో కోఆర్డినేషన్ లేకుంటే, ఆ పిఎం కిసాన్ తోటి 2019 చేస్తున్నారు కదా. దాంట్లో ఐటీ కార్డు అయిన లేరు, ఉద్యోగస్తులు లేరు, పొలిటికల్ లీడర్స్ లేరు. అవన్నీ తీసేసి కుటుంబాల సంఖ్యనే 93,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ యోజన కింద ఇస్తున్నారు. కనీసం నువ్వు ఇచ్చినటువంటి ఈ 3వ ఫేజ్ పట్టుకుంటే 55,000 కుటుంబాలను ఏదైతే రైతులకు ఇచ్చినట్టున్నావో, మరి ఇంకా 40,000 కుటుంబాల పిఎం కిసాన్ యోజన కింద ఇవ్వచ్చు. నేను చెప్పే 1,64,006 మంది రైతులను పక్క పెడితే, కనీసం పిఎం కిసాన్ యోజన కింద కుటుంబాల సంఖ్యతోటి రేషన్ కార్డు చూసుకొని ఒకటే కుటుంబంలో ఒక్కో రైతుకి పట్టదారికి ఇవ్వాలనుకుంటే కూడా నువ్వు 93,000 కుటుంబాలలో లెక్క ఇవ్వచ్చు. అంటే పిఎం కిసాన్ యోజన పద్ధతి లేదు. దాని ప్రకారం 93,000 కుటుంబాలకి. మరి నిజంగానే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతి రైతు పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, బ్యాంకులో అప్పు తీసుకున్న రైతులందరికీ ఇస్తామని చెప్పింది. ఆ రకంగా అయితే 1,60,40,000 మంది రైతులల్లా కనీసం 1,20,000 మంది రైతులు అప్పు తీసుకున్నాం. ఎంత తక్కువ? 1,20,000 మంది రైతులకు నువ్వు ఇచ్చింది 55,000, అంటే 40% కూడా రాలేదు. ఇది మోసం కాదా? ఇంకొకరికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కొంత మేము ఎగ్జాంపుల్ తీసుకొస్తే, సాగడి గ్రామంలో బేలా మండలంలో దక్షిణ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరంజీ బ్రాంచ్లో బాల చిన్నస్వామి నరసింహ 54,000 రూపాయలు తీసుకున్నాడు. కానీ రావుత్ భగీరథబాయి పైపం లక్ష్మణ్ ఆయన 1,35,000 తీసుకుంటే 1,00,000 మాఫై. మంచాల రుక్మారెడ్డి సన్నబ్ నర్సారెడ్డి 1,40,40,000 తీసుకుంటే 80,000 మాఫై. అంటే మరి ఇదేం లెక్క? ఏమన్నంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, సాంకేతిక సమస్యలు. మరి మీ ప్రభుత్వం దగ్గర అధికార యంత్రాంగం ఉన్నప్పుడు ఈ సాంకేతిక సమస్య ఎందుకు పడుతుంది? ఒక బ్యాంకుకి వెళ్ళి ఆధార్ కార్డు నంబరు, రేషన్ కార్డు, పట్టాపాసు సర్వీ నంబరు, ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే మరి ఎన్నో రోజులు సరి చేసుకుంటాం. అంటే ఆ సరి చేసుకోవడానికి కూడా నీకు తెలివి దిక్కు లేదన్నట్టే కదా. ఒక అసమర్థత ముఖ్యమంత్రి,
ఒక అసమర్థత క్యాబినెట్ ప్రభుత్వం. అందుకొరకే నేను రాజీనామా ఏమంటున్నావు, పనికి రావు బిడ్డ అని చెప్తున్నావు. అందుకొరకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తప్ప, ప్రశ్నిస్తే ప్రశ్నలేసే ముఖ్యమంత్రి తప్ప అభివృద్ధి గురించి మాట్లాడే ముఖ్యమంత్రి కావన్నట్టు. నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం చేసినావు? అరే భయ్, మమ్మల్ని ఓడగొట్టింది కదా, మేము 10 ఏళ్ళల్లో మేము అభివృద్ధి చేసామని చెప్పుకున్నా, తెలంగాణ ప్రజలు మేము పనిచేయాలని చెప్పి మనం పక్క పెట్టి నిన్ను గెలిపించింది. నువ్వు మేము ప్రశ్నిస్తే నువ్వు నువ్వు కూడా ప్రశ్నిస్తావు, ఇది మీరు చేసిన పాపమే. అరే భయ్, మేము చేసిన పాపం అయితేనే మనం ఓడగొట్టినంత సేపు కనుక్కుందాం. మరి నువ్వేం చేయాలా? మాకంటే అభివృద్ధి చేయాలి కదా. నువ్వేం చేస్తున్నావు? ఇలా రైతుల పేరు చెప్పుకొని ఇలా పార్లమెంట్ ఎన్నికలు నీకు సంగతి తెలియదా? నువ్వు ఆనాడు కూడా ఏమన్నావు? కొడంగల్లో ఓడిపోతే అపస్టర్ రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. మరి సన్యాసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నావా? నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను చెప్పి మరి మల్కాజిగిరిలో చెప్పి పోటీ చేసి నీకు ఎక్కడున్నా నీ మాట మీద నువ్వు హరీష్ రావు గారిని మాట అరేపై నువ్వు మొత్తానికి మొత్తం మా ఉదాహరణకి ఆదిలాబాద్లోనే 1,64,600 మంది రైతులు ఉంటే మేము 1,20,000 మంది రైతులు లోన్ తీసుకున్నారు. వాళ్ళందరికీ మాఫీ అయ్యి రాష్ట్రంలో కూడా అదే నేను చెప్పింది. నువ్వు ఆ రకంగా మాఫీ చేస్తే అప్పుడు మేము హరీష్ రావు కాదు, మేమందరం కూడా రాజీనామా చేస్తాం. నువ్వు ఫస్ట్ నీకు అసలు మాట మీద నిలబడే నువ్వు డిసెంబర్ 9 నాడు చేస్తానే నువ్వు చేయలేదు. మాట ఇచ్చిన అబద్ధం అనేటువంటి ముఖ్యమంత్రివి. నీకు ఆగస్టు 15 తారీఖు వరకు కూడా టైం ఇస్తే నువ్వు ఆగస్టు 15 తారీఖు కూడా చేస్తలేవు. మరి ఇంకా ఏం మాట్లాడతావు చెప్పండి. అందుకొరకే మేము ఒకటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు నీ సంగతి చూస్తుంటే ఏమవుతుందంటే ప్రతిదీ మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినట్టు, మేంకంటే సీతారామ ప్రాజెక్టు 80% పనులు మేము చేసినట్టు చెప్పుకుంటాం. ఉండాలి కదా. సిగ్గుంటే అరే భయ్య 30,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చింది కాదు, నోటిఫికేషన్. దీన్ని బట్టే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నువ్వు అనుకోవచ్చు అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి సీట్ ఎక్కిండచ్చు, కానీ ఇలా 4 కోట్ల తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు, ఎన్నికలలో ఏం మాట ఇచ్చిండు, ఇలా ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నువ్వు గెలిచినచ్చు, 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోవచ్చు, కానీ ప్రజలు ఒక్కసారి నిన్ను అర్థం చేసుకున్నావు. ఇది ఎంత పెద్ద మోసగాడు, పిట్టల దూరాలి. ఆనాడు ఓటుకు నోటిచ్చి దొరికిన దొంగని ఈయన ముఖ్యమంత్రి చేసుకున్నాం అనేది బాధపడుతున్నారు. ఒక పక్క మీద చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు. కానీ ఇలా ఏం చేస్తున్నావు? ఈరోజు నువ్వే మళ్ళా ఏదో నేనేదో కేసీఆర్ ఏం చేయలేదని చెప్పి కేసీఆర్ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. కేసీఆర్ ఈ రోజు వేస్తే అంటే ఏం మాట్లాడుతున్నారో గమనిస్తా ఉన్నారు ప్రజలు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఏదో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ మేమే చేసినట్టు ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఎక్కడ ఏమైంది? ఇలా సీతారామ ప్రాజెక్టు గురించి అదే తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఫౌండేషన్ వేసినట్టున్నాడు. దానికి ఇలా మా ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారికి సమాధానం చెప్పిండు. దగ్గర దగ్గర 8 నుంచి 9,000 కోట్లు మీరు ఖర్చు చేసినామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మేము ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులను చెప్పుకొని బతుకు, కానీ ప్రజలు మాత్రం నేను క్షమించరు. ఇలా మితిమీరినటువంటి అబద్ధాలతో ఇంకా ఈ రకంగా ఎన్నిసార్లు పంపెట్టుతాం అనేది ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకొరకే ఇలా మీరు బీఆర్ఎస్ సర్కారు క్రెడిట్ని కొట్టేస్తాం. బీఆర్ఎస్ సర్కారు మేము ఏం చేసినాం మేము చేసినామని చెప్పి నోరుతోటి అబద్ధాలతోటి నువ్వు మాట్లాడుతూ చెప్పి ప్రయత్నం చేస్తున్నది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకొరకే మేము ఒకటే ఈరోజు నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇలా
ఒకటే ప్రశ్న, ఇంత పెద్ద వర్గం ఇలా రైతు భరోసా పేరుతోటి నేను చెప్పిన ముందు ఏం చెప్పినో మళ్ళా నువ్వు రైతాంగం జోలికి వస్తామంటే ఒకటే, మీరు ఏ పేరు పెట్టుకుని వస్తారో మీరు గ్రామాల్లో తిరగండి. రేపటి గ్రామాలలో రైతులు మిమ్మల్ని ఏం అడుగుతారో రండి. ఆ రైతాంగం మేమేదో రాజకీయం కొరకు కాదు, మేము ఓకే పట్టుకున్నాం. మేము 15 ఆగస్టు అంటే 15 ఆగస్టు వరకు కూడా రుణమాఫీ విషయంలో మాట్లాడలేదు. కానీ ఇలా మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి మీరు టెక్నికల్గా సాంకేతికంగా ఏం చెప్పినా ఇక జనాలు రైతులు నమ్మే పరిస్థితులు లేరు. అందుకొరకే మేము రైతులకు ఒక భరోసా ఇస్తాము. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. రైతులు ఏదైతే ఇప్పుడు జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కూడా 1,64,600 మంది రైతులకు దాదాపు 1,20,000 మంది రైతులు రుణం తీసుకుంటే 55,000 మంది రైతులకి మాఫీ చేసినావు. కాబట్టి ఇంకొక మాట చెప్పినావు, 2 లక్షల పైన ఉంటే మీరు మిగతాది కట్టుకుని నేను చేస్తాను. ఆ జోలికి ఎవరు అసలు దాన్ని ముట్టుకుంటలేవు. 2 లక్షల 1 రూపాయి ఉంటే కూడా మాఫీ చేయలేదు. 2 లక్షల 10,000 ఉన్నాయి. నువ్వు 2 లక్షలు జమేస్తే ఖాతాలా మా రైతు 10,000 కట్టుకుంటాడు కదా, అది కూడా మాట తప్పినావు. అందుకొరకే ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక సైకో లెక్క మాట్లాడతావు. ముఖ్యమంత్రి గారు నువ్వు ఏదో మాట్లాడితే అనుకోవచ్చు, మరి ఇలా కేసీఆర్ తిట్టినంత మాత్రాన, హరీష్ రావు గారిని కేటీఆర్ తిట్టినంత మాత్రాన నువ్వు పైశాచిక ఆనందం పొందొచ్చు. కానీ నిన్నందరూ ఏమనుకుంటున్నారంటే ఈ సైకో ముఖ్యమంత్రి ఎందుకు చేసుకున్నావు అని చెప్పి అందరూ కూడా ఈరోజు మాట్లాడుతుంది. ఎందుకంటే నువ్వు అమెరికా వేయించిన తర్వాత ఇక ఇది చాలా ఉంది. అందుకొరకు ఇలా మేము రైతుల గురించే మాట్లాడుతూ ఉన్నాం. మీకు శరం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. నువ్వు గ్రామాల కింద వస్తే నువ్వు ఏ గ్రామానికి వస్తావో రేవంత్ రెడ్డి గారు జోగురామాలను ఆదిలాబాద్ కాబట్టి నువ్వు ఏ గ్రామానికి వస్తావో రా, ఏ గ్రామంలో రైతు సభ పెడతావో రా. ఇలా రైతులు పాపం రైతు వేదికల దగ్గరికి వెళ్తా ఉన్నాం, వ్యవసాయ శాఖ కార్యాలయం దగ్గరికి వెళ్తా ఉన్నాం, అందుకొరకే బ్యాంకుల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఎక్కడ పోయినా కూడా 2 కిస్తులు 2 ఫేజ్లలో చేసినటువంటి దాంట్లోనే ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో 10,000 మంది రైతులకు జమ కాలే. ఈ 3వ కిస్తు సంగతి అయితే ఏ ఆఫీసర్ దగ్గర లిస్ట్ లేదు. అందుకొరకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా అబద్ధాల ఆడిట్లలో రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి మంత్రి వారి గారికి PhD సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. అది మాత్రం ఖాయం. PhD మాత్రం చేసినట్టు అబద్ధాలలో మాత్రం నీతో పాటు మీ మంత్రివర్గ సభ్యులు కూడా PhD మాత్రం చేసినట్టు కనబడుతూ ఉంది. దాంట్లో మాత్రం వాళ్ళు అర్హత ఉంది అని చెప్పి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకో మాట చెప్పినావు, ఎందుకంటే ఇలా రుణమాఫీ ఏకకాలంలో చెప్పినా 3 కిస్తులు చేసినట్టు 3 కిస్తులు చేసినా కూడా అనేక అస్తావ్యస్తాలు ఏదో చేసినట్టు చెప్పి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తీసినట్టు చెప్పి ఈ పదవిని కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం కొనసాగిస్తున్నాం. కాబట్టి అందుకొరకే మయ్యల్ ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపటి నుంచి రైతుల దగ్గరికి వెళ్తాం, రైతుల దగ్గర వివరాలు సేకరించుకుంటాం, రైతులను మమేకం చేస్తాం, ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. మా జిల్లాలో 1,64,600 మంది రైతులు ఉంటే దాదాపు 1,20,000 మంది లోన్ తీసుకున్నారు, అప్పు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ 2 లక్షల వరకు లోన్ మాఫీ చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి